హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? నేను ఈరోజు మీకు నా దగ్గర ఉన్న కొన్ని స్టడ్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఓకే, సారీ, ఇలా అండి. ఇవి కుందన్స్ విత్ గ్రీన్ కుందన్స్తో అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయండి ఇవి. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఒక స్క్రూ టైప్లో ఉంటుంది. వీటిని బాంబే స్క్రూ అంటారు. చూడండి, ఇది బాంబే స్క్రూ. దీనికి ఇలా వస్తుంది. ఇది మనం ఇలా ఈ బ్యాక్ సైడ్ స్క్రూ పెట్టేసుకొని ఇది కానీ ఇట్లా పెట్టేసుకున్నామంటే మనకి ఇయర్కి ఇది బాగా సపోర్ట్ చేస్తుందండి. పెట్టుకుంటే మనకి ఇయర్కి ఇంత కూర్చుంటుంది మంచిగా. చూడడానికి బాగా అనిపిస్తుంది. జారిపోయినట్టు కాకుండా చూడడానికి బాగుంటుంది. చూపిస్తాను. ఇవి నేను నెల్లూరులో తీసుకున్నానండి, ఒక షాప్లో. వాళ్ళ పేరు చెప్పచ్చో లేదో తెలియదు, నేనైతే మెన్షన్ చేయట్లేదు. మీకు గ్రామ్స్ కానీ వెయిట్ కానీ ఇవి ఏమి నేను చెప్పడం లేదు, జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ మనం ఇది చూద్దాం. ఇది వచ్చి రూబీ బీడ్స్ విత్ కుందన్స్ అండి. సేమ్ షాప్లోనే తీసుకున్నాను, నెల్లూరులో. ఇలా సెంటర్లో 7 కుందన్స్ వచ్చాయి. సరౌండింగ్ మొత్తము 8 రూబీ బీడ్స్ వచ్చాయి. పంప్కిన్ బీడ్స్ అంటారు కదా, అవి. ఇవి మధ్యలో వైట్ స్టోన్స్ తోటి ఇలా చేశారు. చాలా బాగుంటాయండి, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు. ఈ సెట్టింగ్ వల్ల మనకి ఇయర్కి జారిపోకుండా మంచిగా కూర్చుంటుంది. ఇలా ఉంటుంది. సరే, నెక్స్ట్ మనం దీన్ని చూద్దాం. విక్టోరియన్ స్టైల్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు, ఇదిగోండి ఆ మోడల్ అనమాట. ఇలా 2 మంచిగా పికాక్స్ ఇట్లా చూడండి. పికాక్స్ వచ్చి నోస్ దగ్గర రెడ్ కలర్ రూబీలో స్టోన్స్ ఏవో రూబీ బీడ్స్ ఇచ్చినట్టున్నారు. సెంటర్లో 2 ఎమరాల్డ్ బీడ్స్ తోటి, సరౌండింగ్స్ వైట్ స్టోన్స్ తోటి విక్టోరియన్ స్టైల్లో చేశారు. చాలా బాగుంటుందండి ఇది పెట్టుకుంటే. అసలు నైట్ టైం అయితే దీని బ్యూటీ సూపర్ ఉంటుందండి. ఇది కూడా చాలా కొంచెం బరువుగానే ఉంటుంది, బరువు అనిపిస్తుంది కానీ బాగుంటుంది పెట్టుకుంటే. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇట్లా బాంబే స్క్రూ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం ఇవి చూద్దామండి. ఇది చూద్దాము. చూడండి, ఇది వైట్ స్టోన్స్ విత్ రూబీతో అనమాట. ఇది బాగుంటుంది. ఇది నేను నెల్లూరులో జాయల్ కాస్ట్లో తీసుకున్నానండి.
దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రూ వచ్చి ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. ఇది చూడండి, కనిపిస్తుందా? ఇది వచ్చి ముత్యాలు, రూబీసు, ఎమరాల్డ్ బీడ్. చక్కగా ఉంటుంది ఇది కూడా. దీనికి ఆల్రెడీ ఇంట్రెస్టింగ్ ఎందుకన్నానంటే ఒకటి పోగొట్టేసాను, కానీ బాగుంటుంది పెట్టుకుంటే. చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇవి, చూడడానికి కూడా బాగుంటాయి. ఇవి మ్యాక్సిమం 6 గ్రామ్స్లో వచ్చేస్తాయండి అనుకుంటున్నాను. నేను గ్రామ్స్ మెన్షన్ చేయటం లేదు. నెక్స్ట్ ఇవి చూపిస్తాను. చూడండి, ఇవి యాక్చువల్గా బిగ్ స్టడ్స్ కాదు, స్మాల్ థింగ్సే. ఈ ఎమరాల్డ్ మంచి ఎమరాల్డ్ అండి ఇది. నేను ఈ స్టోన్స్ని క్యారెట్స్ వైజ్గా సపరేట్గా బై చేసుకుని షాప్లో ఇచ్చి చేయించుకున్నాను. ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బీడ్ చూడడానికి. లోపల పెట్టుకుంటే మనకి షైన్ తెలుస్తుందండి దీనికి. నెక్స్ట్ ఇది బ్లాక్ వైట్ స్టోన్స్ తోటి చేసినటువంటి స్టడ్. మధ్యలో ఇలా పర్ల్ వచ్చి డాంగ్లింగ్ అవుతూ ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిటే. చూడు. సో ఇంకొకటి చూపిస్తాను. ఇది ముత్యాలు, పర్ల్స్ విత్ కోరల్స్ అన్నమాట. చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది ఇది. చూడండి, ఇవి కూడా చాలా వెయిట్ ఉంటుందండి, కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇవి. వీటికి బ్యాగ్స్ మళ్ళీ ఇలా స్క్రూ ఇచ్చేసారు. ఇవి కూడా నెల్లూరులో తీసుకున్నానండి నేను. తర్వాత ఇది చూద్దాం. సారీ, చూసారా? ఇది వచ్చేసి రామ్ పరివార్ ఇయర్ రింగ్స్ అనమాట. సెంటర్లో రాముడు, సీత, లక్ష్మణతో ఉంటారు. సరౌండింగ్స్ మొత్తం రూబీ బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ తోటి చేశారు. ఇవి బాగుంటాయి. మనం ఇట్లా మూవ్ అయినప్పుడల్లా, మన ఇయర్ మూవ్ అయినప్పుడల్లా ఇలా షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి బిహైండ్ సేమ్ ఇలానే ఓల్డ్ టైప్ స్క్రూ ఇచ్చేసారు. నెక్స్ట్ మనం ఇది చూద్దాం. అమ్మవారండి, లక్ష్మీదేవి. చూసారా? 4 ఎమరాల్డ్ స్టోన్స్ తోటి చక్కగా ఉన్నారు అమ్మవారు. చూడండి, ఇవి కూడా చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. చూడండి, బాగుంటాయి. ఇవి ఒక సెట్లో స్టడ్స్ అన్నమాట నా దగ్గర ఉన్న. నెక్స్ట్ ఇవి చూపిస్తానండి.
ఇవి డైమండ్స్ స్టడ్స్. ఇది మోడల్. ఇవి నేను డైలీ వేర్కి యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుల్గా పెట్టుకోలేము. నైట్ టైం తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను, డే టైం పెట్టుకుంటూ ఉంటాను. మోడల్ ఇవి నేను లోకల్లో ఒక బ్రాండ్ షోరూంలో బై చేశాను. ఇక్కడ నేను ఏమి గ్రామ్స్ అవి అంతగా మెన్షన్ చేయట్లేదండి. ఇదన్నమాట. నెక్స్ట్ ఇవి స్టడ్స్ కాదు, జస్ట్ ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇలా వచ్చి ఏవో హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. ఇవండి, ఇవి కూడా కావాలో తీసుకున్నాను. ఇవండి నా స్టడ్స్. చూడండి, మీకు అన్నీ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్. See you in next video.